ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని నారాయణ స్కూల్ ఎదుట ఏపీ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ డెమోక్రటిక్ నాయకులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. మంత్రి నారాయణ కాలేజీలు కావడంతో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆప్సా యూనియన్ ఆరోపించింది. విద్యాశాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆప్సా యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. టాలెంట్ టెస్ట్కి మా సివిల్ విద్యార్థులు 10 మెంబర్స్ వచ్చి రాశారు. ఈరోజు జరిగినటువంటి నారాయణ టెక్నో స్కూల్ తిరువూరులో మా స్కూలుకు సంబంధించిన పిల్లలు ఇంతమందితోటి ఎగ్జామ్ రాయించారు. ఇదే విధంగా వేరు స్కూల్ పిల్లల అడ్రస్లన్నీ గ్యాదర్ చేసి రాయితీల పేరుతో ఎగ్జామ్ నిర్వహించడం అనేది దారుణం అని తెలియజేస్తూ దీనిని ప్రభుత్వం వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఓకే. తిరువూరు డివిజన్లో నారాయణ స్కూల్ కార్పొరేట్ స్కూల్ అనే దాంట్లో ఇక్కడ సండే రోజు టాలెంట్ టెస్ట్ జరుగుతుంది. అందులో టాలెంట్ టెస్ట్లు అనేది కండక్ట్ చేయడం అనేది లేదు. దీన్ని ప్రతి స్కూల్ మరి పబ్లిసిటీ కోసం చేసింది. మరి మిగతా స్కూల్ పిల్లల్ని ఫీజులు రాయితీతోటి రెండోది మరి ఇక్కడ టాలెంట్ టెస్టులు కండక్ట్ చేయడం అనేది గత ప్రభుత్వంలో కూడా ఎప్పుడు కూడా లేదు. దీన్ని మరి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి టాలెంట్ టెస్టులు కండక్ట్ చేయకూడదు. దీన్ని తక్షణమే ఎంఈఓ గారు, డిఓ గారు, డిఓ గారు తీసుకొని ప్రకారం ఏ కార్పొరేట్ స్కూళ్ళు కూడా టాలెంట్ టెస్టులు నిర్వహించకూడదు. దానికి విరుద్ధంగా తిరువూరులోని నారాయణ స్కూల్లో టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి ప్రతి స్కూల్ పిల్లల్ని అడ్రస్లు సేకరించి మొదటి 10 వచ్చిన వాళ్ళకి అవార్డులు ఇస్తామని చెప్పి ఫీజులు తగ్గిస్తామని చెప్పి వాళ్ళని మభ్యపెట్టి టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ డెమోక్రటిక్ తరఫున మేము వాదిస్తూ ఉన్నాం. అదేవిధంగా డిఈఓ గారు, ఎంఈఓ గారు ఈ విద్యార్థులంతా కూడా టాలెంట్ టెస్ట్ రాయడానికి వచ్చారు. ఈ విద్యార్థులంతా కూడా మా సిద్ధార్థ